ఏపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును గవర్నర్గా అపాయింట్ చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. త్వరలో ఆయన గోవా గవర్నర్గా ఛార్జ్ తీసుకోనున్నారు. ఈ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. వైసీపీ హయాంలో ఏపీ గంజాయికి హబ్గా ఉండేదన్నారు ఆ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. ఏపీలో రెడ్ బుక్ పాలన మాత్రమే సాగుతోందన్నారు వైసీపీ నేతలు. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజును నియమించడం హర్షం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు దక్కిన గౌరవమన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి వర్గానికి ధన్యవాదాలు తెలిపారు. అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా ఆ పదవికి వన్నె తేవాలని ఆకాంక్షించారు. ఎక్స్ వేదికగా అశోక్ గజపతిరాజుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ విషెస్ చెప్పారు. జగన్ పాలనలో ఏపీ గంజాయికి హబ్గా ఉండేదని విమర్శించారు హోంమంత్రి వంగలపూడి అనిత. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో గంజాయిని నియంత్రించామన్నారు. వైజాగ్, విజయవాడ, రాజమండ్రిలో 3 ఈగల్ టీంలు పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ఏజెన్సీ నుంచి వచ్చే రూట్లలో సీసీ కెమెరాలు, చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు హోంమంత్రి. ఏపీలో కేవలం రెడ్ బుక్ పాలన మాత్రమే సాగుతోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వైసీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్టు చేసిన వారిని న్యాయస్థానాల్లో నిలబెడతామన్నారు. మంత్రి లోకేష్ డైరెక్షన్లో అధికారులు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు పేర్ని నాని. అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోలీసులు ఎవరైతే ఈ తప్పుడు కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టండి, ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టుకి ఏడ్చకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే ఈ తప్పుడు కేసులో గనక రాము మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే కనుక మేము వెయిట్ చేస్తాం, మీరు చేయండి, ఖచ్చితంగా న్యాయస్థానాల్లో మిమ్మల్ని నిలబెడతాం అనేది కూడా ఖాయం. మా దగ్గర అన్ని సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి. రాజ్యాంగాన్ని, చట్టాలను చంద్రబాబు ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీశారన్నారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా తప్పుడు కేసుల కోసమే వాడుతున్నారని ఆరోపించారు సజ్జల. రాజ్యాంగం ప్రసాదించిన ఆ ఎన్నికల్లోనే ప్రజల ఓటు తీసుకొని దాని ప్రకారమే పవర్లోకి వచ్చి వాళ్ళు తమ ప్రయోజనాలు పరిరక్షించుకునే దీనిగా తయారు చేసుకుంది. ఇది అందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇదంతా ఒక ఏడాదిలోనే చేయగలిగారు. డూబియస్ డిస్టింక్షన్ అంటారంటే ఒక చెత్త దాంట్లో ఒక మంచి రికార్డు సృష్టించినారంటే ఇందులో సృష్టించినారు చంద్రబాబు నాయుడు. తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం ఆనివార ఆస్థానం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా రేపు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. దీంతో 2 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలు తీసుకోమని తెలిపింది టీటీడీ. ఈ 2 రోజులు ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉంటాయని చెప్పింది.